సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే మీరు సుమారు ఒక 20 రోజులుగా గ్రామాల తిరుగుతూ పల్లె తిరుగుతూ యాదవులు ఎందుకు ఇలా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది, యాదవులు ఎందుకు ఇలా కొట్టాల్సిన అవసరం ఉంది అనేటువంటి అంశం కోసం పోరాడుతున్నటువంటి మా నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు అనుకుంటారు ఏందో ఈ సంఘాలతో సమావేశం పెట్టినాయి ఏదో కోరుకుంటారు ఏం కోరుకుంటారని అనుకుంటున్నారు. ఇవాళ ఈ ఇంటెలిజెన్స్ సంఘాలకు ఇవాళ ప్రభుత్వాన్ని నివేదించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కులగణన అనేది చేసింది. కులగణనలో ఇవాళ రెట్ల జనాభా 17,06,867 మందిగా తేల్చింది. 17,06,867 ఉన్నటువంటి జనాభాకు 4 మంత్రివర్గంలో స్థానం ఉన్నారు. అదేవిధంగా మున్నూరు కాపులు 13,71,413 ఉన్నారు, వాళ్ళకు మంత్రివర్గంలో స్థానం లేదు. అదేవిధంగా గౌడల సంబంధించి 16,27,734 తేల్చిరు, వాళ్ళకు మధ్యవర్గంలో స్థానం ఉంది. యాదవుల సంబంధించి 20,17,237 తేల్చిరు, మంత్రివర్గంలో స్థానం లేదు. ముదిరాజుల సంబంధించి 26 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం నిన్న రీసెంట్ గా ఇచ్చినారు. పద్మశాలీల సంబంధించి 11,79,033 మంది ఉన్నారు. ఇది ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తేల్చిన లెక్కలు ఇవి. అంటే 17 లక్షల జనాభా ఉన్నటువంటి రెడ్లకు 4 రాష్ట్ర మంత్రులు ఉన్నారు. ముదిరాజుల సంబంధించి 26 లక్షల మంది ఉంటే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. అదేవిధంగా గౌడ్లకు సంబంధించి 16 లక్షలు ఉంటే వాళ్ళు ఒక మంత్రివర్గంలో ఉన్నారు. పద్మశాలీలకు సంబంధించి 11 లక్షలు ఉంటే వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యాదవ సంఘాల జేఏసీ డిమాండ్ చేస్తూ ఉంది. 20,17,237 మంది ఉన్న యాదవులు ఎందుకు మంత్రివర్గంలో స్థానం లేదు అని చెప్పేసి ఈ మంత్రివర్గం ఏదైతే ఉందో ఈ మంత్రివర్గంలో యాదవులకు స్థానం కల్పించాలనే డిమాండ్ తో ఈ యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం కోసం మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా ఇక్కడ రావడం జరిగింది. రీసెంట్ గా మరి మనోళ్ళేమో మనుషులందరేమో మధ్యవర్గంలో స్థానం అడుగుతారు. గొర్రెలు అడుగుతున్నాయి, అయ్యా నాకు గొర్రెల ఇన్సూరెన్స్ లేకపోయే. గత ప్రభుత్వం సంవత్సరానికి 3 సార్లు అంటే 4 ముళ్ళ 12 సార్లు అంటే 4 సంవత్సరాలు 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి 3 సార్లు నటల మంది ఇచ్చేది. అదేవిధంగా గొర్రె చచ్చిపోతే ఆ గొర్రెల నీటి పథకంలో పొట్టేలకేమో 10,000 ఇచ్చేది, గొర్రెకేమో 5,000 ఇచ్చేది. ఆ గొర్రెలను ఏం చేసినాయి? మా మనుషులంతానేమో మంత్రి పదవి అడుగుతున్నారు, మా మనుషులంతానేమో పదవులు అడుగుతా ఉన్నారు. అయ్యో గొర్రెలుగా మేము మూగ జీవాలుగా ఉన్నాము. గత ప్రభుత్వము సంవత్సరానికి 3 సార్లు నట్టల మంది ఇచ్చేది. అదేవిధంగా మా గొర్రె పొట్టేలు చచ్చిపోతే 10,000 ఇచ్చేది, గొర్రెలు చచ్చిపోతే 5,000 ఇచ్చేది. అదేవిధంగా గొర్రెలకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండేది. మమ్ముల కాసే ఈ మనుషులైన యాదవ కుర్మ సోదరులకు సంబంధించి ₹1,00,000 ఇన్సూరెన్స్ ఇచ్చేది. దయచేసి మూగ జీవాలుగా మేము అడుగుతా ఉన్నాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, దయచేసి రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలి, దయచేసి ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలని గాంధీ భవన్ ముట్టడిచ్చిన మిత్రులారా. గొర్రెలు నోరు లేని జీవాలు కూడా గాంధీ భవన్ ముట్టడిచ్చినాయి. గాంధీ భవన్ ముట్టడిస్తే మనుషుల్ని అరెస్ట్ చేస్తారనుకున్న ఈ రాష్ట్రంలో ఈ ప్రజాస్వామ్యంలో. కానీ గొర్రెల్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి టీసీలో పంపిందంటే ఇది గుడ్డి సర్కారా, ఎడ్డి సర్కారా, నోరుండి మాట్లాడిన ఎడ్డి సర్కారా? ఒక్కసారి యాదవ సంఘాల చేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో మనుషులను అరెస్ట్ చేసి చూసినాం కానీ ఆ పోలీసు వచ్చిన మా అయోధ్య యాదవ్ పోయి, మా శ్రీనివాస్ యాదవ్ పోయి, మా లొడంగి పోయి, మా నర్సయ్య యాదవ్ పోయి, మా మేకల రమేష్ యాదవ్ పోయి, మా మేకల రాములన్న పులిలాగా గర్జించి మా కోడి లింగన్న అక్కడి నుంచి జనాల్ని పంపి, అదేవిధంగా మా బాబాయ్ గారు కూడాకుల నాగభూషణ యాదవ్ గారు ఆయన పెద్దగా ప్రోత్సహిస్తూ, మా సుందరరావు యాదవ్ గారు ఒక వ్యాపారవేత్తగా, ఒక స్కూల్లో వచ్చేటువంటి ఒక అధిపేతగా అతను ప్రేమిస్తూ, మా నాగేశ్వరరావు యాదవ్ గారు ఆశీర్వదిస్తూ, అదేవిధంగా మా దేవేందర్ యాదవ్ గారు రణం చేస్తూ, అదేవిధంగా మా రవి యాదవ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మా హరిబాబు యాదవ్ గారు, అదేవిధంగా మా లక్ష్మక్క గారు, అదేవిధంగా మా లలితక్క గారు, అదేవిధంగా ఐలేష్ గారు, వీరందరినీ కూడా ఒక్క తాడికి తీసుకెళ్ళాలని మా గడ్డం తీస్తే రాజారాం యాదవ్ దండేసుకుంటే బిడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వణుకు పుట్టక తప్పదని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మరి వాళ్ళ తమ్ముళ్ళు భార్య అశోక్ లాంటి వాళ్ళు, సైదుల్ యాదవ్ లాంటి వాళ్ళు, అదేవిధంగా పుట్ట వీరేష్ లాంటి వాళ్ళు, సురేష్ లాంటి వాళ్ళు, నవీన్ యాదవ్ లాంటి వాళ్ళు, బిడ్డ యాదవుల దమ్మేందో తెలవదారా? బిడ్డ యాదవుల దమ్మేందో చూపిస్తాం. తక్కువ మంది వచ్చిరనుకుంటారేమో, సోషల్ మీడియా తెలవండి, ఫేస్బుక్ పెట్టండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ట్విట్టర్ ఓపెన్ చేయండి. ఏదైతే మరి రమేష్ యాదవ్ తుర్కపల్లి నుంచి వచ్చిండు, ఐలేష్ యాదవ్ ములకలపల్లి నుంచి వచ్చిండు, తమ్ముళ్ళారా మీ సోషల్ మీడియా అట్లా చేయండి. అయ్యా మీరే చేసిరు కదా,
కురుమల జనాభా 6,60,000 యాదవుల జనాభా 22 లక్షలని. సుమారు మీరు తెలిసిన జనాభా 28 లక్షలు ఉంది కదా. 28 లక్షల జనాభాకు ఉన్నటువంటి యాదవ కుర్మ సోదరులకేమో మంత్రివర్గంలో స్థానం లేకపోయే 17 లక్షలు ఉన్నటువంటి రెడ్ల జనాభాకు ఏ విధంగా 4 స్థానాలు వస్తాయి? అదే విధంగా మా బీసీలలో ముద్రాలకు ఇచ్చిరు, మా ఓకర్సీ గారికి శుభాకాంక్షలు, ఎందుకంటే వాళ్ళు 26 లక్షల జనాభా కాబట్టి. అదేవిధంగా పద్మశాలీలు 11 లక్షలు ఉన్నాయి, వాళ్లకు మంత్రివర్గం ఇచ్చిరు, చాలా సంతోషం కొండ సురేఖకు. అదే విధంగా పొన్నం ప్రభాకర్ గారికి 13 లక్షల జనాభా ఉన్నారు గౌళ్ళు, వారికి మంత్రివర్గం స్థానం ఇచ్చిరు, పొన్నం ప్రభాకర్ గారికి శుభాకాంక్షలు. అదే విధంగా మరి గొల్ల కుర్మలు కూడా ఉన్నారు. కానీ ఈ జనాభాలో మీరు జనాభా లెక్కలు తీస్తే గొల్ల కుర్మలు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేరు అంటున్నాను. ఓకే, మంత్రివర్గం ఇవ్వాలంటే మా చేతులు లేవన్నారు కదా, అన్నారు కదా. మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో మేము పనిచేయచ్చు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేయచ్చు. కానీ యాదవులు గొర్రె బలిస్తే గొల్ల వాళ్ళకు బలం. ఇవాళ మా జాతికి మంత్రివర్గంలో స్థానం ఉంటే బీఆర్ఎస్ పార్టీగా నేను పోతే నాకు పని చేయకపోవచ్చు. కానీ నా సమాజంలో యాదవులు ఉద్యోగులు ఉన్నారు, యాదవ సమాజం ఉంది, గొర్రె కుర్మ కార్మికులు ఉన్నారు. వాళ్ళు పోతే మా మంత్రి పని చేస్తాడయా, మా మంత్రి పని చేస్తాడు, స్పందిస్తాడు, వాళ్ళకు సాయం చేస్తాడు. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థి నాయకులారా, ఊళ్ళల్లో యువతరమా నవతరమా ఇదే అతను కదిలి రమ్ము, మీ కలలే ఫలించగా తెలంగాణ ఫలించింది. ఈ రాష్ట్రంలో బీసీలలో 1,84,00,000 జనాభా బీసీ జనాభా ఉంటే లొడంగి గోవర్ధన్ యాదవ్ 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నావు బిడ్డ. నువ్వు కూడా నర్తనా, నువ్వు కూడా పనిచేస్తున్నావు. బాబాయ్ వయసు అయిపోయింది, మా వయసు ఏమో 70, మా 33 ఉంది, ఆయన వయసు ఏమో 73 ఉంది. మా అన్న కూడా పెద్దగానే అయ్యిండు. కాబట్టి అన్న పెద్ద కాదు ఎవరు. కాబట్టి ఇలా మీరు ఆలోచన చేయాలి విద్యార్థి మిత్రులారా. జనాభా ఏంది, జనాభాలో మన వాటా ఏంది, ఆ వాటాలో వచ్చే పదవులు ఏంది. నిన్నగాక మొన్న మీరు పదవులు ఇచ్చారు కదా, నిన్నగాక మీరు పదవులు ఇస్తే ఆ పదవులలో మీరు 67 ఉపాధ్యక్ష పదవులు ఇచ్చారు. ఒక్క యాదవ్ లేడయా, ఎంత సిగ్గుసేటయా. 67 ఉపాధ్యక్షులు ఇచ్చారు అని ఆగు రమేష్ అన్న. 27 జనరల్ సెక్రటరీలు 65 ఇచ్చారు, అదే 27 ఉపాధ్యక్షులు ఇచ్చారు. ఒక్క జనరల్ సెక్రటరీ మనకు వచ్చేది. ఆలోచన చేయండి. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని విమర్శించడం కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని విమర్శించడం కాదు. రమేష్ అన్న యువ అధ్యక్షుడు నువ్వు చెప్తున్నాను, ఇలా యువకులుగా మేము ఉన్నాం. 100% ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రాజం చేయాల్సింది సిద్ధమైనాం. డెఫినెట్ గా ఊరున పల్లెన ఎవరైతే ఈ ప్రభుత్వం మన జాతికి అన్యాయం చేస్తుందో మీడియా మిత్రులు చూడాలి, యూట్యూబ్ మిత్రులు చూడాలి. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో గొర్రెల్ని కూడా అరెస్ట్ చేస్తాడా రేవంత్ రెడ్డి? గొర్రెలనయా, మూగ జీవాలు తమకు ప్రాణం కావాలని, తమకు ఇన్సెన్స్ కావాలని ధర్నా చేస్తే వాటిని కూడా అరెస్ట్ చేసే ఈ రాక్షస ప్రభుత్వాన్ని మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. మహేష్ కుమార్ గౌడ్ అడుగుతా ఉన్నా, ఉపాధ్యక్షుడు బీసీ అధ్యక్షుడు. ఇలా గతంలో కేసీఆర్ నాయకత్వంలో నేను చైర్మన్ గా ఉన్నా. 4,25,000 యూనిట్లను పంచి 6,000 కోట్ల రూపాయలు యాదవ కుర్మ సమాజానికి నేను అందించిన. 4,25,000 యూనిట్లు పంచిన, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిన, అదే విధంగా 5,000, 10,000 గొర్రెలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిన. కాబట్టి మేకల రామరావు నువ్వు మాట్లాడేది. అదే విధంగా మీరు అందరు అయిపోయారా? కాబట్టి చివరిగా నేను మాట్లాడేది మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా యువకుడిగా నేను అడుగుతా ఉన్నా. ఈ స్థానం ఊగనే రాలే. ఇలా అందరు అనుకోడు నన్ను పిలవలేరుగా రాజారాం, నేనెందుకు పోవాలి? ఎక్కడిదా కులం పండుగది, కులం పండుగ పిలవకుండా పోవాల్సిన అవసరం ఉంది. దూదిమేట బాలయ్య మాజీ చైర్మన్ కావచ్చు, రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ క్యాబినెట్ హోదా చేయొచ్చు, కానీ పిలవకపోవచ్చు. పిలువని పేరంటే కాదు ఇది. అందరూ కూడా రావాలి. నా జాతికి అన్యాయం జరుగుతుంది, ఈ జాతి పట్ల మేము కొట్లాడతామని తెలియాల్సిన అవసరం ఉంది. పోలీస్ అందరూ ఇంటెలిజెన్స్ వాళ్ళు మీరు దయచేసి చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 4,25,000 యూనిట్లు ఇచ్చింది, 3 చైర్మన్ గా అవకాశం ఇచ్చింది. దూదిమెట్ల బాలరాజు యాదవ్ వినే ఉండు, సుందర్ రాజు యాదవ్ వినే ఉండు, అదేవిధంగా కూరాకు నాగభూషణ యాదవ్ వినే ఉండు, మా మేకల నాగేశ్వరరావు వినే ఉన్నాడు, మా అరికల నాగేశ్వరరావు వినే ఉన్నాడు. అక్కడ మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు హైదరాబాద్ కస్టల్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడనే ఉన్నాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో 2 భవనాలు ఓపెన్ చేసినవయా. కుర్మ భవనం ఓపెన్ చేసినాం, యాదవ సంఘం భవనం ఓపెన్ చెప్తున్నాయి. చెప్పండి. కాబట్టి మేమేమన్నా ఇంకా లేకపోతే మా తప్పులు ఏమైనా ఉంటే మాకు చెప్పండి. ఒకవేళ మా తప్పులు కష్టిస్తూనే ఎవరైతే చేయలేరో వాళ్ళని గల్లా పట్టాడని చెప్పేసి ఇలా పెద్ద ఎత్తున మీ సంఘ సమావేశం వచ్చినటువంటి దూదిమెట్ల బాలరాజు యాదవ్ గా మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా మిమ్మల్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నా. కాబట్టి ఈ సమావేశం యొక్క ఉద్దేశం యాదవ్ కుర్మ సోదరులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. ఇవాళ అంటున్నాను
ఇంకో ఆయనకి ఇచ్చేంది కదా బాబు, ఇంకో ఆయనకి ఎమ్మెల్యే ఇచ్చి ఆయన గెలిపిస్తే సంతోషం, ఇచ్చుకోండి. నవీన్ యాదవ్కి ఇచ్చిన సంతోషమే, మీరు అంజన్ కుమార్ యాదవ్కి ఇచ్చిన సంతోషమే. అరే ఉన్నోడికి ఇచ్చిన గెలిపించిన సంతోషం, కానీ ఉన్నోడు ఆల్రెడీ బీర్లా యాదవ్ అవకాశం ఇవ్వదని చెప్పి అయితే తప్పే ఉంటుందా. కాబట్టి ఇలా పెద్ద ఎత్తున మంత్రివర్గంలో యాదవులకు స్థానం కల్పించాలి. గొల్ల కురుమలకు సంబంధించి ఎక్సిగ్రేషియా 6 లక్షలు పెంచాలి. అదేవిధంగా గొర్రెలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ యాదవ సంఘాల చేసి డిమాండ్ చేస్తున్న సందర్భంలో ఇలా మీ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలందరికీ పేరు పేరున, మా రమేష్ అన్నకు, లొడంగన్నకు, సీనన్నకు, మా సిఆర్ యాదవ్ కు, అయోధ్య యాదవ్ కు, ఐలేష్ యాదవ్ కు, సుందరరాజ్ యాదవ్ కు, నాగభూషణ్ యాదవ్ కు, నాగేశ్వరరావు యాదవ్ కు, హరిబాబు యాదవ్ కు, లక్ష్మక్కకు, లలితక్కకు, గోగు సీనన్నకు, అదేవిధంగా రవణకు, దేవేందర్ అన్నకు, మా బ్రాండ్ అంబాసిడర్ మా మేకల రాములన్నకు, అందరికీ నాయకత్వం ఇస్తున్న మా రాజారాం యాదవ్ కు, మా అదేవిధంగా జర్నలిస్టు నాయకుడు కనపడాడు, ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆ వ్యక్తి ముందుకు రావాలి. మా మేకల కృష్ణన్న చాలా గొప్ప వ్యక్తి, అటువంటి వ్యక్తి అనేక రోజులుగా తిరుగుతూ ఈ సంఘ సమావేశంలో ఆర్దిశగా కృషి చేసినటువంటి యాదవ సంఘాల సభ్యులకు, యాదవ సంఘాల యువతకు, గ్రామాలలో యువతకు, పత్రికా విలేకరులకు, పోలీసు మిత్రులకు, అన్నానికి సహకరించిన మిత్రులకు, టెంట్ చేసిన మిత్రులకు, చైరేసిన మిత్రులకు, పత్రికా మిత్రులకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా మీ గొంతులో గొంతైతా, మీ అడుగులో అడుగైతా, మీరు రుణమైతా అని చెప్పేసి ఇలా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా మీ డాక్టర్ దూదిమెట్ల బాలయ్య యాదవ్.